హలో ఫ్రెండ్స్, మానవ శరీరం బాగుండాలి అంటే శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజ లవణం కాల్షియం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కాల్షియం చాలా అవసరం. ఉదాహరణకి ఏదైనా ఒక బిల్డింగ్ దృఢంగా నిలబడాలి అంటే పునాది, పిల్లర్లు ఎంత ముఖ్యమో మన శరీరం దృఢంగా ఉండాలి అంటే ఎముకల దృఢత్వం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. దీని ప్రభావం నేరుగా మన ఎముకలపై పడుతుంది. కాల్షియం లోపం ఉంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కండరాల తిమ్మిరి, గోర్లు బలహీనంగా ఉండటం, తలనొప్పి, డిప్రెషన్, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతుంటాయి. మీ శరీరంలో కాల్షియం లోపాన్ని నివారించడానికి ప్రతిరోజు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చాలి. చాలా మంది కాల్షియం గురించి అంటే పాలలో కాల్షియం ఉన్నట్లు అందరికీ తెలిసిందే. కానీ పాల కంటే కాల్షియం ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం ఖచ్చితంగా అందుతుంది. అలాంటి కొన్ని కాల్షియం కలిగిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా మార్చడానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గుండె, కండరాలు, నరాల బలహీనతకు కాల్షియం లోపం ప్రధాన కారణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం లోపాన్ని తీర్చడానికి ఖచ్చితంగా ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూర, మెంతికూర, బీన్స్, బ్రోకలీని చేర్చుకోవాలి. బీన్స్, బ్రోకలీలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. నరాల ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే శనగల్లో కూడా కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో తెల్ల శనగలు, నల్ల శనగలు 2 రకాలు ఉన్నాయి. ఈ రెండిటిలో ఏవైనా కూడా కూరల అయినా స్నాక్స్లా అయినా తీసుకోవచ్చు. అలాగే బాదం పప్పులో కూడా కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. నీటిలో నానబెట్టి తింటే చాలా మంచిది. అలాగే పెరుగులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా తీపి లేని పెరుగు తినడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కాల్షియం లోపాన్ని తీర్చడానికి మీ ఆహారంలో సోయాబీన్స్ను కూడా చేర్చుకోవాలి. సోయాబీన్స్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచడానికి, వాటికి సంబంధించిన వ్యాధులను తొలగించడంలో సోయాబీన్స్ సహాయపడుతుంది. సోయాబీన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే కాల్షియం లోపాన్ని తీర్చడానికి నువ్వులను కూడా ఉపయోగించవచ్చు. 1 టీ స్పూన్ నువ్వులలో 88 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే కాల్షియం కోసం రాగులను కూడా ఆహారంలో చేర్చాలి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి జావ, రాగి రొట్టె, రాగి దోశలు తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పండ్లను కూడా చేర్చుకోవాలి. కాల్షియం కోసం నారింజ పండులో విటమిన్ సితో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం అని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.